రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నిరుద్యోగులకు ఉచిత డిఎస్సి కోచింగ్ అందించే దస్త్రంపై తొలి సంతకంతో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం ఈడబ్ల్యూఎస్ మరియు చేనేత జౌళి శాఖల మంత్రిగా సంజీవ్ రెడ్డి సవిత బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డిఎస్సి కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపు పథకాలపై మొదటి, ద్వితీయ సంతకాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారని, ఆయన అడుగుజాడల్లో వెనుకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డిఎస్సి కోచింగ్ ఫైల్ పై తొలి సంతకం చేశారన్నారు. అదేవిధంగా 2014 నుండి 19లో 2173 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని కొనసాగించనున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2014 నుండి 19లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవనాల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామన్నారు. 50% కలిగిన బీసీలకు, అదేవిధంగా ఈరోజు బీసీ కులానికి సంబంధించిన ఒక మహిళకు చంద్రబాబు నాయుడు గారు బీసీ వెల్ఫేర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్గా నన్ను నియమించారు. వారికి మాన్య చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన బీసీలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 50% బీసీలు, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ 25%, మొత్తంగా చూస్తే 75% జనాభా కలిగిన అందరికీ సేవ చేసే పదవి నాకు ఇచ్చారంటే నిజంగా అది తెలుగుదేశం పార్టీకి చెందుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీల పునాదుల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలు బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలని ఉద్దేశంతోనే, గొప్ప సంకల్పంతోనే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఈరోజు ఉన్నారు అంటే అది మన పార్టీ తెలుగుదేశం అధినేత, మన నిర్మాత నందమూరి తారక రామారావు గారికే చెందుతుందని తెలియజేస్తున్నాం. గతంలో కూడా రాష్ట్రం విడిపోయి 16 లక్షల అప్పుల్లో ఉన్నప్పుడు కూడా కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అది చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక పక్క రాష్ట్రం విడిపోయినా, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోవాలని విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా 14 నుంచి 19లో చేసిన అభివృద్ధి కనిపిస్తుందే తప్ప 19 నుంచి 24లో చేసిన అభివృద్ధి శూన్యం. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. 2019లో ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బలహీన వర్గాల జీవితాలతో ఆడుకున్న పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి. గతంలో ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ 32 మాత్రమే ఉండేటివి. చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర తొలి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినాక 72 కాలేజీలు ఎక్కువగా, అంటే మరీ తెచ్చారు. అంటే 106 కాలేజీలకు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, బీసీలకు అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి బీసీలను అభివృద్ధి బాటలో తీసిపోయిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మొదటి సంతకం 13 జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీఆర్ గారి విదేశీ విద్యను పేరు మార్చడం మనందరం తెలిసిన విషయం. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారి విదేశీ విద్యను ప్రారంభిస్తున్నాం. బీసీలందరికీ అన్ని రంగాల్లోనూ ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నాం.